ఎవడి అబ్బ సొమ్మిది అడ్డగోలుగా దోచుకుంటా ఉంటామంటే చూస్తూ ఊరుకుంటామా? మాట్లాడమా? వైపు మీరు మహాత్మా గాంధీ గారికి దండలేసి అంబేద్కర్ గారి ఆశయాలకి మేము అండగా ఉన్నామని చెప్పి అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తా ఉంటే అది రాజ్యాంగబద్ధమైనదా? యాంటీ అంబేద్కర్ కాదా అది? యాంటీ గాంధీ కాదా అది? అర్హత ఎక్కడుంది మనకి? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? ఇలాంటి వ్యవస్థ నిజంగా ప్రజలకి నిత్య సరఫరా ఇవ్వాల్సింది, ఇల్లు కట్టాల్సింది. ఏ మూలకెళ్ళండి జన్మభూమి కమిటీల పేరు మీద గ్రామాల్లో సర్పంచ్కి అధికారం లేదు. గ్రామ పాలన అస్తవ్యస్తం అయిపోయింది. దీనిని ఖచ్చితంగా ఎదుర్కోగలిగేది మీరు కృష్ణమూర్తి గారి పెద్దల ఆశీస్సులు ఉంటాయి. యువతని చాలా బలంగా ఎదుర్కోండి. గోదావరి అందాలు, గోదావరి ఇసుక తెన్నులు. కానీ ఈరోజు ఏ మూలకు చూసినా ఇసుక దోపిడీలు, ఇసుక మాఫియాలు ఎటున్నా కానీ ఏ మూలకెళ్ళినా అవి జన్మభూమి కమిటీలా, గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు. అవి జన్మభూమి కమిటీలా, దోపిడీ కమిటీలా? అవి జన్మభూమి కమిటీలా, వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలా? నాకు అర్థం కావలేదు.